పెట్టే సీరున్నది వంచున మల్లె మొగ్గున్నది ఎర్ర ఎర్ర సీరున్నది వంచున మల్లె. నమస్తే. మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ అద్భుతమైన కార్యక్రమంతో ఈరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మధు జేటీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మంచి మంచి పాటలతో ముందు శివరాత్రి గురించి, శివుని యొక్క గొప్పతనం గురించి, శివుని యొక్క లీలల గురించి చక్కని అద్భుతమైన పాటలు పాడడానికి మన ఛానల్కి ఒక అక్క రావడం జరిగింది. అక్క పేరేంటి, అసలు ఎప్పటి నుంచి పాటల ప్రస్థానం స్టార్ట్ అయింది, అసలు పాటలు అంటే ఎందుకు ఇష్టం, ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అక్క. నమస్తే తమ్ముడు. బాగున్నారా? బాగున్నాను. ముందుగా మా ఛానల్లో నీ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు అసలు మీ ఊరు, నీ పేరు, అసలు ఊరు ఎక్కడ? నా పేరు గుండ్లపల్లి కవిత. మా ఊరు వల్లాల గ్రామము, చాలిగౌరవరం మండలం, నల్గొండ డిస్టిక్. నల్గొండ డిస్టిక్. ఓకే. ఎప్పటి నుంచి పాటల కార్యక్రమం స్టార్ట్ అయింది మీకు? ఒక సంవత్సరం నుంచి నాకు చిన్నప్పటి నుంచి వచ్చులే కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఒక సంవత్సరం నుంచి పాడదాము, అందరు పాడుతురు కదా, మనం పాడి ట్రై చేద్దాం, మనకు ఏదైనా ఛాన్స్ వస్తుందా చూద్దాం అన్నట్టు నాకు ఇంట్రెస్ట్ కలిగింది. సరే అక్క, ముందుగా మనము నీ గురించి పరిచయం చేసుకునే ముందు మంచి పాటతోటి, ఎందుకంటే శివరాత్రి, శివుని యొక్క గొప్పతనం గురించి, శివుని యొక్క లీలల గురించి చక్కని అద్భుతమైన పాట ఒకసారి మా కోసం. ఊరిలోన ఇల్లు కడితే జంగమయ్య వస్తాడని అడవిలోన ఇల్లు కట్టిందే గభారతమ్మ, అడవిలోన ఇల్లు కట్టిందే గభారతమ్మ, అడవిలోన ఇల్లు కట్టిందే గభారతమ్మ, అడవిలోన ఇల్లు కట్టిందే గభారతమ్మ. సగములోకం సాంబశివుడు జంగమేషం వేసుకొని అమ్మ బిచ్చామని వచ్చిండే ఆ అడవిలోకి, అమ్మ బిచ్చామని వచ్చిండే ఆ అడవిలోకి, అమ్మ బిచ్చామని వచ్చిండే అడవిలోకి, అమ్మ బిచ్చామని వచ్చిండే అడవిలోకి. నడువా కాళ్ళు లేవు, ఎగురా రెక్కలు లేవు, బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్య, బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్య, బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్య, బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్య. నడువా కాళ్ళు ఉండే, ఎగురా రెక్కాలుండా, బిచ్చం పెట్ట నువ్వే ఉంటివే ఓ భారతమ్మ, బిచ్చం పెట్ట నువ్వే ఉంటివే ఓ భారతమ్మ, బిచ్చం పెట్ట నువ్వే ఉంటివే ఓ భారతమ్మ, బిచ్చం పెట్ట నువ్వే ఉంటివే ఓ భారతమ్మ. ఇష్టమైన సంకురాత్రి ఇల్లు అలికిన అలుకు పిడిచా, ఇష్టమైతే కోనబోవయ్యా ఓ జంగమయ్య, కష్టమైతే మానుకోవయ్యా ఓ జంగమయ్య, ఇష్టమైతే కనుకోవయ్యా ఓ జంగమయ్య, కష్టమైతే ఉంచిపోవయ్యా ఓ జంగమయ్య. ఇష్టమైన సంకురాత్రి ఇల్లు అలికిన అలుకు పిడిచే, ఇష్టమైతే తీసుకురావమ్మా ఓ భారతమ్మ, తెచ్చి జోలాలయ్య రాదమ్మా ఓ భారతమ్మ, ఇష్టమైతే ఇయ్యరాదమ్మా ఓ భారతమ్మ, తెచ్చి జోలాలయ్య రాదమ్మా ఓ భారతమ్మ. అలుకు పిడిచా తీసుకొని ఏటి ఒడ్డుకు పోయినాడు, 7 సార్లు గడిగినాడమ్మా ఆ జంగమయ్య, 7 సార్లు గడిగినాడమ్మా ఆ జంగమయ్య, 7 సార్లు గడిగినాడమ్మా ఆ జంగమయ్య, 7 సార్లు గడిగినాడమ్మా ఆ జంగమయ్య. ఎన్నిసార్లు గడిగినాను ఏమి లేకపాయనేమే, కందిగింజ ఎల్లినాదమ్మా ఆ ఇంటిలోన, కందిగింజ ఎల్లినాదమ్మా ఆ పిడిసెలోన, కందిగింజ ఎల్లినాదమ్మా ఆ ఇంటిలోన, కందిగింజ ఎల్లినాదమ్మా ఆ పిడిసెలోన. కందిగింజ తీసుకొని కట్ట కొమ్ము గీసిరేసి బయలుదేరి వెళ్ళిపోయిండే ఆ జంగమయ్య, బయలుదేరి వెళ్ళిపోయిండే ఆ జంగమయ్య, బయలుదేరి వెళ్ళిపోయిండే ఆ జంగమయ్య, బయలుదేరి వెళ్ళిపోయిండే ఆ జంగమయ్య. కట్ట కొమ్ముకు కందిగింజ కాతలేదు పూతలేదు, మాను వృక్షమయ్యినాదమ్మా ఆ మోకు, మాను వృక్షమయ్యినాదమ్మా ఆ కొమ్ముకు, మన వృక్షమైనాదమ్మా ఆ కొమ్ముకు, మన వృక్షమైనాదమ్మా ఆ కొమ్ముకు. శివుని యొక్క గొప్పతనం గురించి చాలా అద్భుతంగా వర్ణించారు. శివుని గురించి కాకుండా ఎక్కువగా ఏ పాటలు పాడుతూ ఉంటారు? జానపద గేయాలు పాడతా, పెళ్లి కూతుర్లు చేసేటప్పుడు వాడతాము, ఆ పాటలు పాడతాము. ఈ పాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఇక మా అమ్మ వాళ్ళు ఊర్లో అందరూ వాడుతుంటే అట్లా చూసి నేర్చుకోవడం. విలేజ్ లో మీరు పాటలు పాడారా? అంటే ఇట్లా పెళ్ళిళ్ళ నలుగు పెట్టేటప్పుడు ఇట్లా పాడతారు, అమ్మ వాళ్ళు వరిసేను పోయినప్పుడు ఇట్లా నాటుకు పోయినప్పుడు పాడేగా అవి నేర్చుకున్నాం. ఇంటికి వచ్చి ఈ పాటలు పాడాలని ఎందుకు పాట పాడుతుంటే మనకు వచ్చు కదా, ఈ పాట పాడడం కూడా చాలా కష్టమే, కానీ మనం కూడా నేర్చుకున్నాం. మన అమ్మ నాన్నలు పాడుతున్నారు, మనం కూడా నేర్చుకొని పాడాలి. పాడితే మనకు కూడా ఏదైనా ఛాన్సులు వస్తాయి, మాకు కూడా స్టూడియోలో పోయి పాడాలన్న కోరిక మంచిగా వస్తే అని ఉంటుంది. ఇక మనం కూడా నలుగురికి తెలుస్తాం కదా, పరిచయం అవుతాం కదా, అట్లా అనేది ఉంటుంది. కుటుంబంలో ఎక్కువ పాటలు అంటే మా నాన్న భాగవతం మాస్టరు, మా అమ్మ కూడా మంచిగా పాడుతుంది పెళ్ళి. అట్లా మాకు వంశపారంపర్యంగా ఇక అట్లా వచ్చిందండి. మా డాడీ పేరు మునుగోటి అదయ్య, భాగవతం మాస్టర్, నల్గొండ జిల్లానే, నార్కట్పల్లి మండలం.
మా నాన్నగారు పాడిన పాటలు అంటే పాడలేదు కాబట్టి భాగవతం అంటే భాగవతం కదా అవి అమ్మగారు ఏం చేస్తారు మీ మమ్మీ? మా మమ్మీ ఇక కూలి పనికే వెళ్తుంది వరిసేను పోయి నాటుకు పోతుంది. ఇప్పుడు ఏ సంవత్సరం పెళ్ళైంది? నాకు 2000 సంవత్సరం వల్ల పెళ్ళి అయింది. ఎంతమంది పిల్లలు? అబ్బాయిలు, పేర్లు? పెద్ద అబ్బాయి ఈశ్వర్ ప్రసాద్, చిన్న అబ్బాయి జీవన్ ఎన్ని కుమార్. అవుతుంది వాళ్ళు? పెద్ద అబ్బాయి బీటెక్ కంప్లీట్ అయింది, చిన్న అబ్బాయి 2nd ఇయర్ కంప్లీట్. అంటే నువ్వు పాటలు పాడుతుంటే ఏమంటారు మీ పిల్లలు? ఏం పాడు మమ్మీ మంచిగానే వస్తుంది పాడు అని అంటారు. చేస్తారు. మా సార్ కూడా మంచిగా పాడతారు. మా సార్ పేరు రవీందర్, ఏం చేస్తారు జాబ్? పెయింటర్ పని చేస్తాను. మీరేం చేస్తారు ప్రస్తుతం? నేను హౌస్ వైఫ్గానే ఇంట్లో టైలరింగ్ చేస్తా. ఓకే అండి. నిజంగా నల్గొండ డిస్టిక్లో ఒక అప్పట్లో భాగవత యక్షగాన కళాకారుడైనటువంటి వాళ్ళ నాన్నగారి స్ఫూర్తితోటి తను కూడా పాటలు పాడాలని, జనంలోకి మంచి పాట తెచ్చుకోవాలని ఛానల్ నుంచి ట్రై చేస్తూ ఉంది. మన ఛానల్లో కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చాలాసార్లు కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మన ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి అవే పాటలు కాకుండా ఇంకేం పాటలు పాడుతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సరేమ్మా, ఇప్పుడు ఏం పాట పాడదాం అనుకుంటున్నాం? ఇప్పుడు ఒకటి జానపద గేయంది పాట. తెల్ల సిరున్నది వంచున మల్లె మొగ్గున్నది, తెల్ల తెల్ల చిరున్నది అంచన మల్లె మొగ్గున్నది, తెల్ల తెల్ల చిరున్నది అంచన మల్లె మొగ్గున్నది, తెల్ల తెల్ల సిరున్నది వంచున మల్లె మొగ్గున్నది, తెల్ల తెల్ల సిరున్నది వంచున మల్లె మొగ్గున్నది, తెల్ల తెల్ల చిరున్నది అంచన మల్లె మొగ్గున్నది, తెల్ల తెల్ల చిరున్నది అంచన మల్లె మొగ్గున్నది. రాజబొంబై తేరు కాడ రాజులు కూసునే కచ్చిరు కాడ, రాజబొంబై తేరు కాడ రాజులు కూసునే కచ్చిరు కాడ, రాజబొమ్మ తేరు కాడ రాజులు కూసున్న కచిరి కాడ, రాజబొమ్మ తేరు కాడ రాజులు కూసున్న కచిరి కాడ. హంసరో హంసరో గాలి కిడువు జాలి కొంగు, హంసరో గాలి కిడువు జాలి కొంగు, హంసరో జాలి కిడుగు గాలి కొంగు, హంసరో జాలి కిడుగు జాలి కొంగు. ఎర్ర ఎర్ర సిరున్నది వంచున మల్లె మొగ్గున్నది, ఎర్ర ఎర్ర సిరున్నది అంచన మల్లె మొగ్గున్నది, రాజబొంబై తేరు కాడ రాజులు కూసునే కచ్చిరు కాడ, రాజబొమ్మ తేరు కాడ రాజులు కూసున్న కచిరి కాడ. హంసరో హంసరో గాలి కిడువు జాలి కొంగు, హంసరో గాలి కిడువు జాలి కొంగు, హంసరో జాలి కిడుగు జాలి కొంగు, హంసరో జాలి కిడుగు జాలి కొంగు. పచ్చ పచ్చ సిరున్నది వంచున మల్లె మొగ్గున్నది, పచ్చ పచ్చ సిరున్నది వంచున మల్లె మొగ్గున్నది, పచ్చ పచ్చ చిరున్నది అంచన మల్లె మొగ్గున్నది, పచ్చ పచ్చ చిరున్నది అంచన మల్లె మొగ్గున్నది. రాజబొంబై తేరు కాడ రాజులు కూసునే కచ్చిరు కాడ, రాజబొంబై తేరు కాడ రాజులు కూసునే కచ్చిరు కాడ, రాజబొమ్మ తేరు కాడ రాజులు కూసున్న కచిరి కాడ, రాజబొమ్మ తేరు కాడ రాజులు కూసున్న కచిరి కాడ. హంసరో హంసరో గాలి కిడువు జాలి కొంగు, హంసరో గాలి కిడువు జాలి కొంగు, హంసరో జాలి కిడుగు గాలి కొంగు, హంసరో జాలి కిడుగు గాలి. జానపదలో ఉన్నటువంటి ఆ పదాలను కానీ మీరు పాడుతున్న ఆ పదాలు కానీ చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. Thank you, నిజంగా తమ్ముడు. జానపదలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ పాటలో ఉన్నట్టు ఏ పాట మనము పాడినా విన్నా కూడా మనం ఒక జానపదం అంటేనే తెలంగాణలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ పాటలు వింటూ ఉంటే మరీ వినాలనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కలుపులలో వాడుకున్న పాటలు కానీ, అదేవిధంగా పల్లెటూళ్ళలో ఈ యొక్క భావమర్దల గురించి కానీ, అదేవిధంగా ప్రకృతి గురించి కానీ, అమ్మ నాన్నల గురించి కానీ చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు. అట్లాంటి పాటలు ఏమన్నా మీరు వాడతారా? పాడుతాను. మా అమ్మ గురించి వాడు. అమ్మ గురించి వాడతారు అంటే అమ్మ అంటే చాలా ఇష్టమా? ఇద్దరు ఇష్టం. మా నాన్న ఇష్టం, నాన్న ఇష్టం. అంటే అమ్మవారు కూడా ఇక్కడే ఉన్నారు మీ అమ్మ? అమ్మనా సరే, అమ్మవారు కూడా వాళ్ళ మమ్మీ కూడా ఇక్కడే ఉంది. ఎందుకంటే తన కూతురు కూడా సపోర్టింగ్గా చాలా చక్కని అద్భుతమైన పాటను వర్ణించడానికి ఈరోజు మధు జేటీ ఛానల్లో వీళ్ళు రావడం జరిగింది. ఒక్కసారి ఆ అమ్మ గురించి, అమ్మ యొక్క గొప్పతనం గురించి ఒకసారి విందాం. మమ్మగన్న మా తల్లి పార్తమ్మ, నీ మనసంతా ఎన్నెల చలువమ్మ, ఎండలో గాలిన నల్లమ్మ, నీ కండలు వరిగనే కూలమ్మ, ఎండలో మాడిన నల్లమ్మ, నీ కండలు వరిగనే కూలమ్మ, మమ్మగన్న మా తల్లి పార్తమ్మ, నీ మనసంతా ఎన్నెల చలువమ్మ, గాయి పోరులెన్నో చేసినవు, నువ్వు గంధం వల్లే కరిగిపోయినవు, పాప నిన్ను తెల్లారినా నీ బాంచ భక్తులు పోలేదులే, కొడుకుల బిడ్డల నవ్వులే నీ కోట్లాది రతనాల రాసులు, వీపుకు ఉయ్యాల గట్టినవు, పని పాటలు జోలగా వాడినవు, మమగన్న మా తల్లి పార్తమ్మ, నీ మనసంత వెన్నెల చలువమ్మ, మమగన్న మా తల్లి పార్తమ్మ, నీ మనసంత వెన్నెల చలువమ్మ, దంచంగ ధాన్యము దంగినా నువ్వు ఇసిరంగా రెక్కలు వలసిరా, దంచంగ ధాన్యము దంగినా నువ్వు ఇసిరంగా రెక్కలు విసిరిన చెమటలో అయ్య తడియారిపోయేనే గొంతులో, కూలి కొంగు నా నూకలు అయ్యి ఉడికి పొంగే మా ఆశలు, మమగన్న మా తల్లి పార్తమ్మ, నీ మనసంతా వెన్నెల
నల్ల చలువమ్మ ఎండల మాడిన నల్లమ్మ నీ కండలు గరిగనే కూలమ్మ. ఈ రోజుల్లో చాలా చూస్తూ ఉన్నాం, ఎందుకంటే తను కనిపించిన తల్లిదండ్రులను బాగా హింసిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. మొన్న ఒక యూట్యూబ్లో చూసాను, ఆస్తి కోసం తన తల్లిని చంపడానికి తన కొడుకులే కొట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సమాజం ఎక్కడికి వెళ్తుంది, ఎందుకంటే నిజం కనిపించి పెద్దవాళ్ళని చేసిన తర్వాత కూడా తల్లిదండ్రులను మర్చిపోయి ఒక హింసగా తల్లిని తండ్రిని బాధ పెడుతున్న రోజులు చూస్తూ ఉన్నాం. నిజంగా నీ పాటతోటైనా ప్రతి ఒక్కరూ యువత కానీ యువకులు కానీ తల్లిదండ్రులను ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు పెళ్లి కాడ ఊర్లలో ఎక్కువ ఈ పాటలు పాడుతుంటారు. అంటే ఏ సందర్భంలో ఈ పాటలు పాడతారు? నలుగు అమ్మ ఇంటి కాడ నలుగు పెట్టేటప్పుడు పాడుతుంటారు ఈ పాటలు. అందరు కలిసి పాడతారు? అందరు కలిసి పాడతారు. ఒక్కరు చెప్తుంటే ఇంకా నలుగు పూసుకుంటే అందరు కలిసి పాడతారు. మీ ఊర్లో వాడరా? ఊర్లలో విలేజ్ల పాటలు ఇవన్నీ. ఒకసారి మాకోసం పాట. పచ్చ సింగారి సీర సింగులు బొయ్యరే సింగులు బాసి రంగమనికి రైకదడుగరే. పచ్చ సింగారి సీర సింగులు బొయ్యరే సింగులు బాసి రంగమనికి రైకదడుగరే. అమ్మ ఖర్జూర పండ్లు దానిమ్మలే అష్టపదుల కుంకుమలు అత్పరించరే. అష్టపదుల కుంకుమలు అత్పరించరే. ఎర్ర సింగారి సీర సింగులు బొయ్యరే సింగులు వాసి రంగమనికి రైకదడుగరే. అమ్మ ఖర్జూర పండ్లు దానిమ్మలే అష్టపదుల కుంకుమలు అత్తరించరే. అష్టపదుల కుంకుమలు అత్తరించరే. తెల్ల సింగారి సీర సింగులు బొయ్యరే సింగులు వాసి రంగమనికి రైకదడుగరే. అమ్మ ఖర్జూర పండ్లు దానిమ్మలే అష్టపదుల కుంకుమలు అత్తరించరే. అష్టపదుల కుంకుమలు అత్తరించరే. అష్టపదుల కుంకుమలు అత్తరించరే. అష్టపదుల కుంకుమలు అత్తరించరే. పాటలు కానీ ఆ పిల్లల పాటలు కానీ చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు. అంటే మీకు కూర్చునే కోరస్ వాళ్ళు ఎవరు? ఒకసారి అసలు పరిచయం చేసుకుందాం. మా వదిన గారి కూడా మా సార్ వాళ్ళ అక్క ఆవిడ లక్ష్మి మా వదిన గారు. నిజంగా వాళ్ళ యొక్క రిలేషన్ వాళ్ళు ఉంటాడు చుట్టాలే ఈరోజు తనకు వంతుగా ఒక పాట పాడుతూ ఉంటే కోరస్గా పాడడానికి తనకు సపోర్టింగ్గా అలా వదిన వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్గా అక్కకు సపోర్ట్గా నిలబడి తన పాటలు పాడాలని బాగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. నిజంగా అక్క, నువ్వు పల్లెటూరులో ఉన్నటువంటి పాటలు కానీ ఆ పెళ్ళిళ్ళలో పాడుకున్న పాటలు కానీ చాలా ఎందుకు ఇట్లా ఈ పాటలన్నీ ఎక్కువగా మీరు ఎంచుకున్నారు? ఇవి అవి మంచిగా అనిపిస్తాయి. అవి పాడుతుంటే ఇంత ఈజీగా ఉన్నట్టు. మా అమ్మ వాళ్ళు పాడే పాటలే ఇవన్నీ. మా అమ్మ వాళ్ళు పాటలు ఇవి. దాదాపు ఎన్ని పాటలు మీరు? ఒక 20-30 పాటలు ఉంటాయి పెళ్లికి. అబ్బాయి ఇంటికాడ 10 ఉంటాయి, అమ్మాయి ఇంటికాడ 10 పాడతారు. పిలుస్తారు, ఎందుకు పిలువ? ఖచ్చితంగా పాటల కోసమైనా దాచుకోవాలి. ఇంట్లో ఉన్న తీసుకురాకపోయి రావాలని తీసుకొస్తారు. అంటే మీ పాటలు ఇంకెవరికైనా నేర్పుతున్నారా? మీరే పాడుతూ ఉన్నారా? ఇంకా ఏం నేర్పలేదు. మా అమ్మ కాంచి నేను నేర్చుకున్నా. ఇంకా అంతవరకే ఉంది. నాకు అమ్మాయిలు లేరు కదా నేర్చుకోవడానికి. లే పాడరని. ఓకే అమ్మా, ఇప్పుడేం పాట పాడదాం అనుకుంటున్నా? అబ్బాయి ఇంటికాడ పెళ్లి కొడుకుని చేసేటప్పుడుది ఒకటి ఉంటుంది, ఆ పాట ఒకటి పాడతాం. మంగళ సూత్రం గట్టి ఘనమైన ఈ వామనమెక్కి గౌరీదేవిని పెండ్లాడి రావయ్యా. భద్రాసి రాముడు తెరాల ఊరేగి రావయ్యా. ఘనంగా పెళ్ళాడి రావయ్యా. భద్రాసి రాముడు తెరాల ఊరేగి రావయ్యా. తెల్ల సీతమ్మని తీసుక పుల్లా గుర్రాన్ని ఎక్కి ఘనంగా పెళ్ళాడి రావయ్యా. భద్రాసి రాముడు తెరాల ఊరేగి రావయ్యా. ఎర్ర సీతమ్మను తీసుక పుల్లా గుర్రాన్ని ఎక్కి ఘనంగా పెళ్ళాడి రావయ్యా. భద్రాసి రాముడు తెరాల ఊరేగి రావయ్యా. మాడకు జీలకర్ర బెల్లం పెట్టి మగవకు మంగళ సూత్రం గట్టి ఘనమైన వామనమెక్కి గౌరీదేవిని పెండ్లాడి రావయ్యా. భద్రాసి రాముడు తెరాల ఊరేగి రావయ్యా. ఎట్లా బేరం పోయి నాగమల్లె దారిలో ఆవులా తెచ్చినారు. నాగమల్లె దారిలో ఎట్లా బేరం పోయి నాగమల్లె దారిలో ఆవులా తెచ్చినారు. నాగమల్లె దారిలో మల్లొచ్చి మాయావు నాగమల్లె దారిలో మందాకాడి పెట్టే నాగమల్లె దారిలో. మల్లొచ్చి నాగమల్లె దారిలో మందాకాడి పెట్టే నాగమల్లె దారిలో. తిరిగొచ్చి మాయావు నాగమల్లె దారిలో తీగాకాడు పెట్టే నాగమల్లె దారిలో. తిరిగొచ్చి మాయావు నాగమల్లె దారిలో తీగాకాడు
ఎదటి గుల్లల్లా నాగమల్లె దారిలో బూంది నాగమల్లె దారిలో ఎదటి గుల్లల్లా నాగమల్లె దారిలో అత్త మామల దలసి నాగమల్లె దారిలో వరసేత బట్టి నాగమల్లె దారిలో అత్త మామల దలసి నాగమల్లె దారిలో వరసేత బట్టి నాగమల్లె దారిలో తల్లిదండ్రుల దలసి నాగమల్లె దారిలో తలకెత్తుకొని నాగమల్లె దారిలో తల్లిదండ్రుల దలసి నాగమల్లె దారిలో తలకెత్తుకొని నాగమల్లె ముందు నాగాలి చూడు నాగమల్లె దారిలో ముసలెట్ల చూడు నాగమల్లె దారిలో ముందు చూడు నాగమల్లె దారిలో ముసలెట్ల చూడు నాగమల్లె దారిలో ముందు నాగాలి చూడు నాగమల్లె దారిలో ముసలెట్ల చూడు నాగమల్లె దారిలో ముందు నాగాలి చూడు నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో తెల్లంచు దోతుల్ల నాగమల్లె దారిలో లచ్చయ్య చూడు నాగమల్లె దారిలో తెల్ల దోతుల్ల నాగమల్లె దారిలో లచ్చయ్య చూడు నాగమల్లె దారిలో వెనక నాగాలి చూడు నాగమల్లె దారిలో ఎర్రెట్ల చూడు నాగమల్లె దారిలో చూడు నాగమల్లె దారిలో ఎర్రెట్ల చూడు నాగమల్లె దారిలో ఎర్రంచు దోతుల్ల నాగమల్లె దారిలో యాదయ్య 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 చూడు 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 నాగమల్లె దారిలో పిల్లలు ఈ సమాజంలో ఇప్పుడు ప్రేమలని ఇవని మోసపోయి ఉంటారు. వాళ్ళు ఆడపిల్లల గురించి అంటే ప్రేమలో ఆడపిల్లలు పెళ్ళైన యువతలు కూడా ఆ పెళ్ళైన అమ్మాయిలు కూడా చాలా వరకు ఇట్లా మోసపోతారు అన్నట్టు వేరే వాళ్ళు మోసపోయిన వాళ్ళ గురించి అత్యాచారాల గురించి అత్యాచారాల గురించి ఇక మొత్తం ఉంటది అది ఇక అందులోనే ఉంటది. వాళ్ళని నమ్మొద్దు. మంచిగా తాలి తోడు నున్న బొట్టు తోడు మూడు ముళ్ళ తాలి తోడు నున్న బొట్టు తోడు చెల్లమ్మో నిన్ను బాసా చేసి బలిగుంటాడే చెల్లమ్మో నిన్ను బాసా చేసి బలిగుంటాడు చెల్లమ్మో నిన్ను బాసా చేసి బలిగున్నాడే తలానున్నగా దువ్వుకుంటే మల్లెలైసిగలుంటానన్నాడు తలానున్నగా దువ్వుకుంటే మల్లెలైసిగలుంటాన్నాడు చెల్లమ్మో నిది మల్లెల్లాంటి మనసు అంటాడే చెల్లమ్మో నిది మల్లెల్లాంటి మనసు అంటాడు మూడు ముళ్ళ తాలి తోడు నున్న బొట్టుతో మూడు ముళ్ళ తాలి తోడు నున్న బొట్టుతో చెల్లమ్మో వాడు బాసా చేసి బాలిగొంటాడే చెల్లమ్మో వాడు బాసా చేసి బాలిగొంటాడే చీకాటింట్లో నువ్వే ఉంటే వెన్నెలై వెలుగునుంటాడంటాడు చీకాటింట్లో నువ్వే ఉంటే వెన్నెలై వెలుగునిస్తానంటాడు చెల్లమ్మో నీదెన్నెల్లాంటి మనసు అంటాడే చెల్లమ్మో నీదెన్నెల్లాంటి మనసు అంటాడే చెల్లమ్మో నీదెన్నెల్లాంటి మనసు అంటాడు మూడు ముళ్ళ తాలి తోడు నున్న బొట్టు తోడు మూడు ముళ్ళ తాలి తోడు నున్న బొట్టు తోడు చెల్లమ్మో వాడు బాసా చేసి బాలిగొన్నాడే చెల్లమ్మో వాడు బాసా చేసి బాలిగొన్నాడే మగడు మటోడైన కాని వచ్చేదాకా మెక్కే ముట్టడు మగడు మటోడైన కాని వచ్చేదాకా మెక్కే ముట్టడు చెల్లమ్మో వాడు వస్తూనే మాటలు అంటాడే చెల్లమ్మో వాడు వస్తూనే మాటలు అంటాడు చెల్లమ్మో నీ మనసులో గాయం చేసిపోతాడే చెల్లమ్మో నీ మనసులో గాయం చేసిపోతాడే చెల్లమ్మో నీ మనసులో గాయం చేసిపోతాడే. ఉన్నటువంటి అత్యాచారాల గురించి ఆ ఆడపిల్లల యొక్క భవిష్యత్తు గురించి చాలా అద్భుతంగా వర్ణించినటువంటి కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. నిజంగా నీ పాటతోనైనా ప్రతి ఒక్కరి ఒక యువత కన్నా ఒక కనువిప్పు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే సమాజంలో ఎన్ని మాటలు చెప్పినా ఎంత స్పీచ్లు ఇచ్చినా ఒక పాటతోని ఒక వ్యక్తిని మార్చొచ్చు అని నేను అనుకున్నాను. అబ్బాయిలకు కూడా తెలియపరిచే ఒక మెసేజ్ ఆడపిల్లని కూడా ఎలా గౌరవించాలన్నది కూడా ఒక సాంగ్ ఉంది. అది చెప్పండి. అంటే ఆడపిల్లలను కూడా విలువగా చూడాలి, ఆడపిల్ల అంటే ఒక తోబుట్టుతో సమానంగా చూడాలి అని అబ్బాయిలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చే సాంగ్ పాడతాను. ఎందుకంటే ఆడపిల్లలు కూడా మన ఇంట్లో కూడా చెల్లెళ్ళు ఉంటారు, అదేవిధంగా అమ్మ ఉంటుంది, అందరినీ అటువంటి ప్రతి ఒక్కరూ సమాజం తెలుసుకొని చదువు విలువ తెలుసుకొని చదువుతో పాటు ఒక మంచి జ్ఞానాన్ని నేర్చుకుంటే భవిష్యత్తులో యువత ముందుకెళ్తుందని చెప్పడం జరుగుతుంది. సరే అక్క, అంటే చిన్నప్పుడు ఎలాంటి కష్టాలు మీరు గురించి ఎట్లా ఉండేది, ఫ్యామిలీలో ఎట్లా ఉండేది? మేము ముగ్గురం ఆడపిల్లలం. మా తమ్ముడు ఉన్నాడు. అందరి తమ్ముని పేరు నరహరి. మ్యారేజ్ అయింది. ఒక పాప. ఇంటికి వెళ్ళినప్పుడు మంచిగా చూసుకుంటారు. ఎంతమంది పిల్లలు మీ తమ్మునికి? మా తమ్మునికి ఒక పాప పుట్టింది రీసెంట్గా, 1 month అవుతుంది. చెల్లెలు ఇద్దరు, ఒక అమ్మాయి చిట్టాల, ఒక అమ్మాయి పక్కన నకరకల్.
వాళ్ళు ఏమో ఇక వాళ్ళ ఊర్లలో ఇక మామూలుగా వెళ్తే పాడుతుంటారు కానీ అంటే ఇట్లా ఏం నీలాగా పాడరు. పాడతారా వాళ్ళు? పాడలేదు. పాడతారు పాడతారు ముగ్గుట్లో నువ్వే ఎక్కువ బాగా నేను ఇంట్రెస్ట్గా పాడతాయి కానీ వాళ్ళు పాటలు పాడేటప్పుడు మనం ఎంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు చూసినప్పుడు ఏమనేది? మంచిగా పాడుతున్నావు పాడు పాడుతున్నావు మంచిగా పాడుతున్నావు పాడక్క అని అంటారు అంటారు సపోర్ట్ చేస్తారు తమ్ముడు కానీ నాన్న కానీ పాటలు అంటే ఫ్యామిలీ అందరికి అందరికి ఇష్టమే మా సార్ మా భర్త కూడా పాడు మంచిగా గొంతు ఉంది కదా ఉన్నాక ఎందుకు టాలెంట్ ఉన్నాక ఎందుకు అట్లా అంటాడు ఏం బయటకు వెళ్ళొద్దు ఇట్లా పాడొద్దు అని ఏమన్నాడు ఏం ఆప్షన్లు అయితే ఏం పెట్టాడు పాడండి అని చెప్తారు. చిన్నప్పుడు మీ అంటే కుటుంబంలో ఎట్లాంటి కష్టాలు ఎందుకు? ఇంకా కష్టాలంటే ఇక అమ్మ నాన్న కూలి పని వ్యవసాయం అవన్నీ ఏం లేవు కూలి పనితోనే మమ్మల్ని సాధిండ్రు ముగ్గురిని పెళ్లిళ్ళు చేసిరు బిడ్డలే. సరే అక్క, ఇప్పుడు మీ నాన్నగారు యక్షగాన కళాకారుడు ఉన్నారు కదా, ఏ పాత్ర కట్టేది అప్పుడు? నాన్న ఎల్లమ్మ వేషాలు కట్టేది శ్రీదేవి భూదేవి చూసిన అవి మాస్టరు తాను చెప్పుకుంటా ఇట్లా వేషం కూడా కట్టేటు. అంటే మీ నాన్నగారు అప్పట్లో నాకు చిన్నది పాడగలుగుతారా? తక్కువ కులం వాళ్ళని బాపనోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇట్లా దూరంగా పెట్టుడు మీకు మాకేమో రక్తంలో ఒక్కటే కదా మనం వేరే కాదు కదా అన్న దాని గురించి వెళ్ళి ఒక పాట. భూమిలో నా బుద్ధులు ఉంటాయా ఓ బ్రాహ్మణయ్య రాతిలో మన రాతలు ఉంటాయా బ్రాహ్మణయ్య నేను గుడి అంగడంట నేను పోతే అంగడెల్లా బంగమాయే పచ్చి కొబ్బరి మధురమాయ భూమిలో నా బుద్ధులు ఉంటాయా ఓ బ్రాహ్మణయ్య రాతిలో మన రాతలు ఉంటాయా ఆకు చిన్న అడవిలో నా దండ కోసం నేను పోతే నాకు చిన్న దండ దొరికే దాని పేరే నా బుద్ధులు ఉంటాయా ఓ బ్రాహ్మణయ్య రాతిలో మన రాతలు ఉంటాయా భూమిలో నా బుద్ధులు ఉంటాయా ఓ బ్రాహ్మణయ్య రాతిలో మన రాతలు ఉంటాయా. బ్రాహ్మణ శూద్రుల గురించి అంటే ఇన్ని కులాలు ఉంటాయా మీరు ఇంత పెద్ద రాతిలో మన రాతలు ఉంటాయా భూమిలో మన బుద్ధులు నేర్పించినటువంటి బాటలో తండ్రి గారు పాడినట్టు పాట ఇన్ని రోజులు గుర్తుపెట్టుకున్నావు అంటే నాన్న అమ్మ నాన్న అంటే ఇంకా చాలా ఉంది సార్ ఇది గుర్తుకు లేదు గుర్తు అంటే అప్పట్లో పాడుకున్న పాట కదా. ఓకే, అంటే నాన్నగారు పాడిన పాటలు అవే కాకుండా మీ నాన్నగారి యొక్క బాటలో మీరు నడుస్తారని అనుకోవచ్చు. సరే అక్క, ఇప్పుడు అవే పాటలు కాకుండా ఇంక ఇప్పుడు ఏ పాట పాడదాం అనుకుంటున్నాం జనరల్గా? ఇప్పుడు ఒకటి మంగళవారం మీద కొండలెక్కి చూద్దామంటే కొండ మీద కొండ ఎక్కి చూద్దామంటే కొండలున్న కోడే జంగమో మల్లికార్జున జేరి సెంచేల వాడమ్మో జయనాథుడా కొండ మీద కొండలెక్కి కొండ ఎక్కి చూద్దామంటే కొండ మీద కొండలెక్కి కొండ ఎక్కి చూద్దామంటే కొండలున్న కోడే జంగమో జయనాథుడా జేరి సెంచేల వాడమ్మో మల్లికార్జున రాతిలింగము తీసుకొని చేతి పూజలు చేద్దామంటే రాతిలింగము తీసుకొని చేతి పూజలు చేద్దామంటే చేతులెల్లా గీతాలాయనో మల్లికార్జున జేరి చెంచేల వాడమ్మో జయనాథుడా జేరి చెంచేల వాడమ్మో జయనాథుడా. సన్నివేశం పాట ఆ పాట పాడతాయి. ఎట్లా అది బావ మరదలు ఆమెకు ఇట్లా శనగలు తినబుద్ధి అవుతుంది నాకు శనగ పెట్టు అని పోతుంది మరదలు పోతే అవి పెడతాడు పెట్టినాక అన్నీ తిన్నావు నావి మరి మళ్ళీ ఎప్పుడు వస్తావు మా ఇంటికి అంటే ఆ అమ్మాయి పెళ్ళి అయిన అమ్మాయే మేనబావ ఇంటికి పోతుంది పోయినప్పుడు ఇవి పువ్వులో సిరి హంసనందన పువ్వులు శనగ తిన బుద్ధాయ శనగ పెట్టవురా జాజి నందన పువ్వులు జాజి నందన పువ్వులో సిరి హంసనందన పువ్వులు శనగ ముద్ద బుద్ధాయ శనగ పెట్టవురా జాజి నందన పువ్వులు ఆ జాజి నందన పువ్వులో సిరి హంసనందన పువ్వులు పేనుకోవే పిల్ల పిడికిళ్ళ కొద్దీ జాజి నందన పువ్వులు జాజి నందన పువ్వులో సిరి హంసనందన పువ్వులు పేనుకోవే పిల్ల పిడికిళ్ళ కొద్దీ జాజి నందన పువ్వులు జాజి నందన పువ్వులో సిరి హంసనందన పువ్వులు ఒళ్ళు నిండే గాని వన్నెలున్నాయిరా జాజి నందన పువ్వులు జాజి నందన పువ్వులో సిరి హంసనందన పువ్వులు ఒళ్ళు నిండే గాని వన్నెలున్నాయిరా జాజి నందన పువ్వులు జాజి నందన పువ్వులో సిరి జాజి నందన పువ్వులు అన్ని తిన్నా పిల్ల మల్లెన్నడొస్తవే జాజి నందన పువ్వులు జాజి నందన పువ్వులో సిరి హంసనందన పువ్వులు అన్ని తిన్నా పిల్ల మల్లెన్నడొస్తవే జాజి నందన పువ్వులు జాజి నందన పువ్వులో సిరి హంసనందన పువ్వులు మామ మందకు పోయినాక వస్తా జాజి నందన పువ్వులు జాజి నందన పువ్వులో సిరి హంసనందన పువ్వులు
అంశనందన పువ్వులు మాయత్త అంగడికి పోయినాక వస్తా జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి అంశనందన పువ్వులు మాయత్త అంగడికి పోయినాక వస్తా జాజినందన పువ్వులు జాజినందన పువ్వులు సిరి అంశనందన పువ్వులు మగవారు మోటకు పోయినాక వస్తా జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి అంశనందన పువ్వులు మావారు మాటకు పోయినాక వస్తా జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి అంశనందన పువ్వులు చీకట్ల వచ్చినడు తాకట్టు పెట్టే జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి అంశనందన పువ్వులు చీకట్ల వచ్చినడు సాగట్టు పెట్టే జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి జాజినందన పువ్వులు తాకట్లు పెట్టినోన్ని రొట్టేసి దంచే జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి అంశనందన పువ్వులు తాకట్ల పెట్టినోని రొట్లేసి దంచే జాజినందన పువ్వులు జాజినందన పువ్వులు సిరి అంశనందన పువ్వులు రోట్లేసి దంచినోని సాట్లేసి చెరిగే జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి అంశనందన పువ్వులు రోట్లేసి దంచినోని సాట్లేసి దంచే జాజినందన పువ్వులు జాజినందన పువ్వులు సిరి జాజినందన పువ్వులు సాట్లేసి చెరిగినోని జల్లెట్ల దిప్పే జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి అంశనందన పువ్వులు సాట్లేసి దంచినోని జాలెట్ల పోసే జాజినందన పువ్వులు జాజినందన పువ్వులు సిరి అంశనందన పువ్వులు జల్లెట్ల పొట్టంతా పొయ్యి కప్పుకునే జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి అంశనందన పువ్వులు జల్లెట్ల పొట్టంతా పొయ్యి కప్పుకునే జాజినందన పువ్వులు జాజినందన పువ్వులు సిరి జాజినందన పువ్వులు పొయ్యి బుర్ది తీసుకుపోయి మడికట్ల పోసే జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి జాజినందన పువ్వులు పొయ్యి మరగట్ల పోసే జాజినందన పువ్వులు జాజినందన పువ్వులు సిరి అంశనందన పువ్వులు మడికట్ల వాడొక్క మల్లెయ్యి మొలిసే జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి అంశనందన పువ్వులు మడికట్ల వాడక మల్లెయ్యి పూసే జాజినందన పువ్వులు జాజినందన పువ్వులు సిరి అంశనందన పువ్వులు ఆ మల్లె కోసింది కొప్పుల్లో పెట్టే జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి అంశనందన పువ్వులు ఆ మల్లె కోసింది పొప్పుల పెట్టే జాజినందన పువ్వులు జాజినందన పువ్వులు సిరి అంశనందన పువ్వులు ఇక్కడికి నీకు తీరింది పోరా జాజినందన పువ్వులు జాజినందన పువ్వుల సిరి అంశనందన పువ్వులు ఇప్పటికి నీకు తీరింది పోరా జాజినందన పువ్వులు జాజినందన పువ్వులు సిరి అంశనందన పువ్వులు ఇక్కడికి నీకు తీరింది పోరా జాజినందన పువ్వులు ఇక్కడికి నీకు తీరింది పోరా జాజినందన పువ్వులు ఇక్కడికి నీకు తీరింది పోరా జాజినందన పువ్వులు. మన ప్రాంతంలో ఈ జానపదాలు అంటే ఎక్కువగా మారుమవుతూ ఉంటాయి. నిజంగా మీరు పాడుతున్న పాటలు కానీ మీరు మాట్లాడుతున్న మాటలు కానీ చాలా అద్భుతంగా ఉందక్క. ఎందుకంటే దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. లేకపోతే మీ నాన్నగారు అప్పట్లో భాగవత యక్షగానంలో పాడినటువంటి పాటలు కూడా ఇప్పుడు వినిపించారు. మీ నాన్నగారిని కూడా గుర్తు చేశారు. ఎందుకంటే ఒక పాట అనేది తను లేకపోయినా పాటను గుర్తు చేసుకుంటూ తన గతంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఒక పాట పాడినంటే గతంలో ఎవరైనా తను పాడినట్టు పాటను కూడా గుర్తు చేసుకునే సందర్భం ఒక కళాకారునికే దక్కుతుంది. ఎందుకంటే తను చనిపోయినా కూడా తన పాటలు వైరల్ అవుతూ ఉంటాయి. తను పాడుకున్న పాటలు కూడా అప్పట్లో రేడియోలో వినేది. ఇప్పుడు సెల్లులు వచ్చినాయి, యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద ఛానల్లో కూడా ఇప్పుడు గతంలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా పాడిన పాటలు కూడా ఇప్పుడు మనం వింటున్నాం. రీసెంట్గా గద్దరన్న చనిపోయినా కూడా తన పాట చనిపోయినా తన పాట ప్రతి మదిలో మెదులుతూ ఉన్నాయి. అలాంటి గొప్పతనం ఒక కళాకారునికే దక్కడం జరుగుతూ ఉంటాయి. ఎవరికి లేని ధన్యత ఒక కళాకారునికే ఉంటుంది. కాబట్టి ఈ జానపద కళాకారులను ఇట్లా మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఈ కళను నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను బయటికి తీద్దాం. అలాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేద్దాం. ప్రతి ఒక్కరిని వెలుగులోకి తీసుకొద్దాం. ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి ఒక ప్రపంచాన్ని ఉన్నటువంటి జనాలకు పరిచయం చేద్దాం. మా ప్రయత్నం కూడా అదేక పల్లెటూరులో ఉన్నటువంటి కళాకారులను బయటకు తీసినట్లయితే ప్రతి ఒక్కరూ స్టేటస్లో కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. సరే అక్క, లాస్ట్లో మీరు ఇంకేమైనా పాటలు పాడదాం అనుకుంటున్నారా?
ఇంకొకటి జానపద గేయం అంటే మీరు పాటలు పాడుతుంటే ఏమన్నా సిచ్యువేషన్లో మీకు ఎలాంటి బాధలన్నా లేకపోతే సంతోషమైన ఏమైనా కలిగిందా, లేకపోతే ఈ పాటల వల్ల వేరే వాళ్ళు నన్ను ఇలా అన్నారు, లేకపోతే ఈ పాట వల్ల నాకు ఒక మంచి జరిగింది అనేది ఎవరేం ఫ్రెండ్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ మా అక్క చదువుకున్న వయసులో కూడా మీరు పాటలు పాడినాం స్కూల్లో పాడారు. స్కూల్లో ఏం పాట పాడారు మీరు? ఫస్ట్ పాట స్వాతంత్రం గురించి. స్వాతంత్రం మా స్వాతంత్రం నీ వచ్చి ఎన్నేళ్ళు అయ్యిందమ్మా స్వాతంత్రం. స్వాతంత్రం మా స్వాతంత్రం నీ వచ్చి ఎన్నేళ్ళు అయ్యిందమ్మా స్వాతంత్రం. నీకు 75 నిండినయమ్మ స్వాతంత్రం. నీవంటే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నీవంటే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ పేరు రాయని వాళ్ళు సగం మంది ఉన్నారు, నీ పేరు రాయని వాళ్ళు సగం మంది ఉన్నారు. నీవంటే తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నీ పేరు రాయని వాళ్ళు సగం మంది ఉన్నారు. ఆగస్టు 15 వంటరానిదయ్యింది తల్లి స్వాతంత్రం మా స్వాతంత్రం. కడుపులలో పని చేసుకుంటూ ఆ పని భారం తగ్గించడానికి, ఎందుకంటే కష్టాన్ని మర్చిపోయి ఆ పాటతోటి కూడా చాలా మంది ఎక్కువ కడుపులో నాట్లేసుకుంటూ పాటలు పాడుతూ ఉంటారు. ఆ సందర్భంలో ఉన్నట్టు పాటలు ఏమైనా ఉన్నాయి దగ్గర? ఉన్నాయి. కలుపులలో కూడా కలుపు కలుసుకుంటే దేవుళ్ళ దాల్చుకొని, అది మాకు చెరువుగట్టు దగ్గర ఉంటుంది. ఆ చెరువుగట్టు దేవుని చెరువుగట్టు దేవుని దాల్చుకొని ఇక దేవుళ్ళ పాటలు కూడా పాడుకుంటారు కలుపు. ఇక ఇట్లా అనుకుంటా ఇక ఆ జాతర అవుతుంది, జాతరకు వెళ్తారు చాలా వరకు. ఫేమస్ జడల రామలింగేశ్వర స్వామి ఫేమస్ జరుగుతుంది. పార్వతమ్మది శంకరుంది. పండు డొలిపిన డొల్లాని పండు డొల్లు డొల్లు దోస పండు డొలిపిన డొల్లాని పండు దొడ్డవరింటాడి బిడ్డవా ఓ పార్వతమ్మ దొడ్డవరింటాడి బిడ్డవా ఓ పార్వతమ్మ దొడ్డవరింటాడి బిడ్డవా ఓ పార్వతమ్మ దొడ్డవరింటాడి బిడ్డవా ఓ పార్వతమ్మ. పొద్దు బొయ్యి లింగస్వామి ముత్తెల సిరి గద్దె కొరిగ, పొద్దు బొయ్యి లింగస్వామి ముత్తెల సిరి గద్దె కొరిగ, వెయిలిస్తానన్నరదమ్మా పార్వతమ్మ వెయిలిస్తానన్నరదమ్మా పార్వతమ్మ వెయిస్తానన్నరదమ్మా ఓ పార్వతమ్మ వెయిస్తానన్నరదమ్మా ఓ పార్వతమ్మ. తాపటెట్లు తూపగోనెనా ఓ లింగస్వామి చెరువు గట్ల సెలిమెదొడయ్యా 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 ఓ లింగస్వామి. ముక్కు మీద సుక్క బొట్టు ముసింగాల బసింగాలు, ముక్కు మీద సుక్క బొట్టు ముసింగాల బసింగాలు, రాజు బిడ్డను లగ్గవాడవా ఓ లింగస్వామి రాజు బిడ్డను లగ్గవాడవా ఓ లింగస్వామి రాజు బిడ్డని లగ్గవాడవా ఓ లింగస్వామి రాజు బిడ్డని లగ్గవాడవా ఓ లింగస్వామి రాజు బిడ్డను లగ్గవాడవా ఓ లింగస్వామి రాజు బిడ్డను లగ్గవాడవా ఓ లింగస్వామి రాజు బిడ్డని లగ్గవాడవా ఓ లింగస్వామి రాజు బిడ్డని లగ్గవాడవా ఓ లింగస్వామి. డొల్లు డొల్లు దోస పండు డొలిపిన డొల్లాని పండు డొల్లు డొల్లు దోస పండు డొలిపిన డొల్లాని పండు డొల్లు దోస పండు డొలిపిన డొల్లాని పండు డొల్లు డొల్లు దోస పండు డొలిపిన డొల్లాని పండు. దొడ్డవరింటాడి బిడ్డవా ఓ పార్వతమ్మ దొడ్డవరింటాడి బిడ్డవా ఓ పార్వతమ్మ దొడ్డవరింటాడి బిడ్డవా ఓ పార్వతమ్మ దొడ్డవరింటాడి బిడ్డవా ఓ పార్వతమ్మ. తాపటెట్టు తూపగోనెనా ఓ లింగస్వామి చెరువు గట్ల సెలిమెదొడయ్యా 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 ఓ లింగస్వామి లగ్గం ఆడతాడు. దాపటెడ్లు దూప ఉంటాయి, సెలిమదోడు లింగస్వామి అని పాడతారు. దేవుళ్ళ గురించి చాలా అద్భుతంగా వర్ణించారక్క. నిజంగా చాలా పాటలు పాడారు, ఎందుకంటే దాదాపు ఒక 6-7 పాటలు పాడుతూ ఉన్నారు. నిజంగా ఈ పాటలు పాడుతుంటే నీకు ఎలా అనిపించింది? నాకు సంతోషంగానే ఉంటుంది. ఇంకా పాడాలి, మంచి పాటలు ఎత్తుకోవాలి, మంచిగా జనాలకు మంచిగా పరిచయం అయ్యి మంచిగా అందరిలో నా సాంగ్ పోయి పర్వాలేదు మంచిగా పాడుతుంది, ఈ అమ్మాయికి ఒక అవకాశం ఇద్దాం, ఈమె కూడా ఒక టాలెంటెడ్ సింగర్గా గుర్తిద్దాం అన్నది ఉండాలని నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఎందుకంటే నిజంగా నీ వాయిస్ చాలా బాగుంది. ఎందుకంటే
చాలా మంది సాంగ్స్ పాడుతూ ఉంటారు కానీ చూడకుండా ఆ పాటలను ఒక మాట కూడా తప్పు లేకుండా చాలా అద్భుతంగా వర్ణించినటువంటి కవితక్కకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. Thank you, నిజంగా అక్క పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. ఎందుకంటే ఎలా పాడింది, ఇంకెలా పాడితే బాగుంటుంది, నీ వాయిస్ ఇలా ఉంది, ఇంకా కొద్ది ఇట్లా పాడితే అని మీరు కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఏదన్నా వాయిస్ చెప్పడం వల్ల కూడా కొన్ని సరి చేసుకుంటారు. ఎందుకంటే సింగర్స్ ఎవరైనా సరే పాడుతున్నా, ఇంటర్వ్యూ ఇచ్చినా, మా పొరపాట్లు ఏమున్నా పాడేటప్పుడు కానీ ఇలా వాడితే ఇంకా బాగుంటుందని, ఒక మంచి స్థాయిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రతి ఒక్కరూ కవితక్కను సపోర్ట్ చేయాలని మా మధు జేడీ ఛానల్స్ ప్రత్యేకంగా కోరుకుంటున్నామంతా. ఇంతసేపు ఓపికతో ఉన్నటువంటి మీ వదిన వాళ్ళు, మీ మమ్మీ, మీ నాన్న గురించి మీకు సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మంచి మంచి పాటలతో జనాల ముందు పరిచయం కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతసేపు మా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు పిల్లలు తల్లిదండ్రుల మాట విని సక్రమంగా నడుచుకొని చెప్పినట్టుగా ఉండాలి. తల్లిదండ్రులు వాళ్ళకు ఏది చేస్తామంటే అది సపోర్ట్ చేయాలి, గౌరవించాలి. తల్లిదండ్రులు ఏదన్నా మాట అన్నా కూడా మనం పడి మనం ఓపికతోటి ఉండి, మన అమ్మ నాన్నలే మనకు దైవం, దేవుడు దైవం కాదు, మన అమ్మ నాన్నల తర్వాతనే దేవుడు అన్న ప్రస్తావన మన గుండెల్లో ఎప్పటికీ నించుని ఉండాలి. పాట గురించి ఏం చెప్తారు? పాట మనకు అది ఒక దేవుడు ఇచ్చిన వరం, మన అమ్మ నాన్నల కాంచి మనకు ఇచ్చిన వరం అది. అలాంటిది మనం ఎక్కువ ఎంకరేజ్ అయ్యేలాగానే పాడాలి. కానీ మనము ఇట్లా వేరే వాళ్ళను ఇట్లా చేసినట్టు వేరే వాళ్ళ పాటలు తీసుకొని కూని చేయడము, వాళ్ళే తీసుకొని మనం పాడడము అట్లాంటిది కూడా చేయొద్దు. మన కాడ ఉన్నాయే స్వతంత్రంగా పాడాలి. మధు జేటీవీ ఛానల్ వాళ్ళకి చాలా ధన్యవాదములు. మా పాటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.